హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాకగా ఒక వీడియో చూపించాను కదా! అది ఎక్కడంటే మాకు సంగపరమేశ్వర స్వామి ఉత్సవాలైతే జరుగుతున్నాయండి. ఆ ఉత్సవాలకి వచ్చి ఆహ్, అట్లా ఫంక్షన్‌లయితే ఏర్పాటు చేశారనమాట. బావుంటుందండి. మాకు సంగపరమేశ్వర స్వామిది వచ్చి ఒక 5 డేస్ మాకు ఇట్లా తిరునాళ్ళైతే జరుగుతాయి. డే 1 వచ్చి సూలపు వెళ్తారనమాట. అమ్మవారికి పెళ్లి సంబంధం మాట్లాడడానికని చెప్పి మా ఊరు నుంచి వేరే ఊరికెళ్తారు. సంగం అంటారండి అక్కడి నుంచి. అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారికి, స్వామికి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారండి. తేరు మోస్తారండి. అది ఫేమస్ ఇక్కడ. ఇందాక చూపించిందొచ్చి ఊరికే అక్కడ గుడి దగ్గరైతే ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టారనమాట. గుడి దగ్గర కూడా క్లిప్స్ ఉన్నాయండి. యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇప్పటి నుంచి వీడియోస్ అనేది చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అలాగే నా ఛానల్‌ని అయితే ఫాలో చేయండి. ప్రసన్నలక్ష్మి హార్ట్‌ఫుల్ లైఫ్ అండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే పొద్దున్నే అయితే రాగి జావ చేసుకుంటున్నానండి. నేను పాలు పోసి అయితే చేసుకున్నాను. మామూలుగా పెరుగు, మజ్జిగ ఇవి వేసుకుంటారు కదా! నేను పాలు పోసుకొని షుగర్ యాడ్ చేసుకున్నాననమాట. ఏంటో నాకు మజ్జిగతో తాగాలంటే నచ్చదండి. అందుకని ఇట్లా పాలు పోసుకొని షుగర్ వేసుకొని తాగేసాననమాట. ఇక్కడ పొద్దున్నే మాకు భిక్షాటనకైతే స్వామివారు అంటే పార్వతీదేవి, శివయ్య అయితే మాకు భిక్షాటనకొస్తారండి. భిక్షాటన అంటే ఒక బియ్యము, మన పండ్లు ఏదన్నా ఉన్నా ఎతకపోయి ఇచ్చి, హారతి ఇచ్చి స్వామి హారతిస్తారనమాట. ఇట్లా మాకు మార్నింగ్ టైంలో వస్తారండి ఇట్లా భిక్షాటనకి. నైట్ టైంలో వచ్చి రావణ సేవ, నంది సేవ ఇట్లాంటివి జరుగుతాయండి. తర్వాత వచ్చి తేరనేది ఇక్కడి నుంచి సంగంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి కళ్యాణం చేసుకొని స్వామి, అమ్మవార్లు మళ్ళీ ఇక్కడికి మా ఊరికి వస్తారనమాట. మా ఊరు మనుబోలండి. అందరికీ తెలిసే ఉంటుంది. మనుబోలు సంగపరమేశ్వర స్వామి దేవాలయం అంటే అసలు ఫేమస్ అండి. మీరు ఎక్కడ వెతికినా మొత్తం వైటిలో ఎక్కడ వెతికినా సంగపరమేశ్వర స్వామి దేవాలయం అంటే ఫేమస్ అండి అసలు. కుంటి సంగం అని కూడా అంటారు. మాది అక్కడ కుంటి సంగం అంటారు. ఇక్కడ చాళుక్యుల కాలం నుంచి ఇది జరుగుతుందంట. పురాతన అనుకోండి చాలా రోజుల నుంచి. అంటే మా పెద్దవాళ్ళు అక్కడి నుంచి జరుగుతుందంట. నేనొచ్చి ఇక్కడికొచ్చి 15 ఇయర్స్ అవుతుంది. మనుబోలుకొచ్చి చాలా బాగా చేస్తారండి సంగపరమేశ్వరది ఇక్కడ ఉత్సవాలు ఇవన్నీ కూడా 5 డేస్ కంటిన్యూగా ఉంటుందండి. సూపర్గా ఉంటాయండి. నేను ప్రతి వీడియోలోనూ మీకు షేర్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడైతే మా వాళ్ళు అంటే మాకు సంబంధించిన బంధువులు ఉపయం అయితే ఇస్తున్నారు. ఉపయం ఇస్తుంటే వాళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గరేనండి ఈ క్లిప్ కూడా. ఇట్లా టపాసులు ఏమంటారు మీరు అవుట్లు అంటారా? ఇక్కడొచ్చి కోలాటము ఒక్క ఫంక్షన్ అని కాదండి. రకరకాల వాళ్ళు కోలాటం వేసేవాళ్ళు, ఇందాక చూశారు కదా వేషధారణ వేసుకొని వచ్చి వేసేవాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయండి. వాళ్ళ వచ్చి అనమాట స్వామివారికి సేవ చేసుకుంటారనమాట. మా ఊర్లో కోలాటం వేసేవాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు వేస్తారు. అసలు ఎంత బాగుంటుందంటే గుడికాడ అంత బాగుంటుంది. చూసారా కోలాటంలో ఎంత బాగా వేస్తున్నారో. పిల్లలండి వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్సు. ఇప్పుడు వీళ్ళు బ్లూ అనుకోండి, వాళ్ళు పింక్ వేసుకొని అట్లా ఉంటుందిలేండి. కోలాటం వేసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగా చేస్తారండి సంగపరమేశ్వర స్వామి ఉత్సవాలు అయితే. మెయిన్ అసలు తేరు మోయడం అండి. తేరు మోస్తుంటారండి. అసలు తేరు అనేది ఈ మధ్య కాలంలో తగ్గించారు హైట్ అనేది. ఇంకా హైట్ ఉండిందంట. చూపిస్తానండి. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఓకేనా? మన వీడియోస్ అనేది ఇంకొంచెం ఇంట్రెస్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కూడా నేను దగ్గరికి వెళ్ళి తీయలేదు. మా వారు తీసుకొచ్చారు ఈ కోలాటం కాడ కూడా. ఎందుకంటే చుట్టూరు జెంట్స్ అలా ఉంటారు కదా, అందుకని మా వారు తీసుకొచ్చారనమాట. ఈసారి గుడి కాడికి కూడా నేను
లోపలికి వెళ్ళాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుందండి సంగపరమేశ్వర స్వామి దేవాలయం కాడ. అలాగే దేవాలయం అంటే సంగపరమేశ్వర స్వామి దేవాలయం వేరే ఊర్లో ఉంది. మాది శివాలయం అండి. శివాలయం దగ్గర నుంచి సంగపరమేశ్వర స్వామి ఇంకో శివాలయం కాడికి వెళ్తారనమాట. బాగుంటుందండి. ఆ కథ నాకు అంత తెలీదు. మా వాళ్ళు ఏదో చెప్పింది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. రకరకాలుగా చెప్పుకుంటారండి. అమ్మవారు ఇక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడి నుంచి ఫస్ట్ రోజు తీసుకొని వెళ్తారనమాట. 13 రోజు. ఆ రోజు అమ్మవారు చాలా అంటే వాళ్ళ పుట్టినిల్లంట అది సంగపరమేశ్వర స్వామి దేవాలయంది వచ్చి. మనుబోళ్ళు వచ్చి మెట్టినిల్లంట. అమ్మవారు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత బాగా ఉత్సాహంగా వెళ్ళిపోతారండి. అసలు ఎక్కడ నిలబడదు తేరనేది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా కష్టంగా వస్తుందండి. ఆ తేరుని ఎక్కడెక్కడో వేస్తారనమాట. చాలా బరువుగా ఉంటుంది కదండీ! ఇప్పుడు మనం ఎట్లా పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేటప్పుడు ఎంత భారంగా ఉంటుందో, అదేవిధంగా అమ్మవారికి కూడా ఆ బాధ అనేది ఉంటుందంట. మా పెద్దవాళ్ళు చెప్తుంటే వింటా ఉంటాను. అవన్నీ చెప్తుంటే ఒళ్ళు జలజరిస్తుందండి. అంటే పులకరిస్తుంది. ఎంత బాగా చెప్తారో కదా! అంటే అమ్మవారికే తప్పలేదు మనదేముంది అనుకుంటాను ఒక్కోసారి నేను. ఇక్కడ గుడి లోపలైతే జనాభా ఉన్నారండి. అందుకని శివయ్యని అయితే చూపించలేదు. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే వినాయకుడు ఉంటాడు. ఆ తర్వాత అమ్మ ఇక్కడ ఎదురుగా ఉంటుంది. శివయ్యకి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇది గుడి బయటండి. అలంకరణ అయితే ఇలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.